అప్డేట్ ఎలా ఉందన్న? చూశాను, చాలా ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఏదో ఒక చిన్న మొక్క వదిలేడు రాజమౌళి ప్రసాదం పెట్టినట్టు. దీనిలో ఏం అర్థం అవ్వట్లేదు. కింద నంది ఉంది, శూలం ఉంది. బట్ ఏందన్నా రాజమౌళి అన్న, ఏందన్నా ఇంత ఘోరం మా ఫ్యాన్స్కి. ఏదో ప్రసాదం పెట్టినట్టు ఒక చిన్న మొక్క పెట్టేసి పండగ చేసుకుంటే ఎట్లా? పండుగ రోజు ప్రసాదం మరి ఇంత చిన్న ప్రసాదం అయితే సరిపోదేమో అనిపిస్తుంది. బట్ ఈ సినిమా కోసం నిజంగా మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అయితే రీగానే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఒక పవన్ అన్న అభిమానిగా నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఆయన స్థాయి సినిమా ఇంతవరకు ఎప్పుడు పర్లేదు. మహేష్ అన్న స్థాయి ఏంటో రాజమౌళి సినిమాతో తెలుస్తుంది. గుంటూరు కారం, చెత్త సినిమాలన్నీ వచ్చినాయి. ఒకప్పుడు ఇది చూస్తా అంటే ఈ పోస్ట్ ఛత్రపతిలో కూడా మనకి ప్రభాస్ గారి మెల్లో ఇట్లే ఉంటుంది అనిపిస్తుంది. శంఖం ఉంటుంది. సో ఏం దాచిపెట్టారు రాజమౌళి అన్న సినిమా అంటే తెలుసు కదా. లేదు హాలీవుడ్ సినిమానే తీస్తాడు. ఈసారి నిజంగా మహేష్ అన్న ఇచ్చే రికార్డులకి అవతార్ రికార్డులు కూడా ఉండవు. పుష్ప కాదు, దంగల్ రికార్డులు కాదు, అవతార్ రికార్డులు కూడా లేపేస్తాడు మహేష్ అన్న. నిజంగా నెంబర్ 1 అనే స్థాయికి, నెంబర్ 1 అనే పదానికి నిర్వచనం చెప్పాలంటే మన టాలీవుడ్లో మహేష్ అన్న. ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నా. ఒక ఎన్టీఆర్ అంటారు, ప్రభాస్ అంటారు, లేదంటే వాళ్ళందరూ గుండెలు మీద చేసుకొని చెప్పండి. నెంబర్ 1 అనే ఒక పదానికి నిజమైన అర్థం అంటే మహేష్ అన్న. గ్లామర్ కానీ 1000 మంది ఆర్ట్ ఆపరేషన్ చేయించాడు చిన్నపిల్లలకి. నిజంగా పవన్ అన్న దేవుడు అంటారు. పవన్ అన్న, మహేష్ బాబు ఇద్దరు దేవుళ్ళే. కనీసం ఇదన్నా వదిలాడన్నా, ఇది కూడా వదలరేమో అనుకున్నాను. ఎందుకంటే రాజమౌళి గారి నుంచి తెలుసు కదా. 5 సంవత్సరాలు పోనీలే, 5 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే 50 సంవత్సరాల ఏజ్లో ఉన్నాడు అన్న. అతడు సినిమా చూసి వస్తున్నాను. ఆ మిల్క్ నిజంగా అనదో 30కే మాకు తెల్లగడ్డలు వచ్చి 3 బిడ్డలు పుట్టేసి ఎట్లెట్టో పొట్టలు పెంచుకుని అయిపోయినాము. 50 సంవత్సరాల ఏజ్లో ఉన్నాడు అన్న. నిజంగా ఎక్కడో హాలీవుడ్లో పుట్టుంటే వాళ్ళు ఉన్నారు చూడు, చార్లీ చాప్లిన్, జాకీ చాను, చాలామంది పెద్ద హీరోలు ఉన్నారు కదా, టామ్ క్రూజ్. ఆ రేంజ్లో ఉండాల్సిన హీరోని తీసుకొచ్చి టాలీవుడ్లో పుట్టించారు. నిజంగా ఆయన స్థాయి హాలీవుడ్ అన్న. ఈసారి మహేష్ అన్నకు ఒక ఆస్కారు, రాజమౌళి అన్నకు ఒక ఆస్కారు కంపల్సరీ, ప్రియాంక చోప్రాకి ఒక ఆస్కారు, 3 ఆస్కార్లు తెచ్చేస్తారు. ఒకవేళ కీరవాణి కొడితే మళ్ళీ ఇంకో ఆస్కార్ తెస్తారు. నిజంగా ఈ సినిమాతో మహేష్ అన్న పెట్టే రికార్డులు మామూలుగా ఉండవు. మొన్న గబ్బర్ సింగ్, ఖుషి రిలీజ్ రికార్డులు అనుకుంటే అసలు మహేష్ అన్న ఏ సినిమా రిలీజ్ చేసినా రిలీజ్ రికార్డులు చూసారుగా. మురారి, కలేజా, ఈరోజు అతడు రిలీజులతోనే 30-50 కోట్లు కొట్టే స్థాయి మహేష్ అన్నది. అది కూడా ఫ్లాప్ సినిమాలతో. సో చాలామంది నెంబర్ 1 అనుకుంటున్నారు. నెంబర్ 1 ఎవరో గుండెల మీద చేసుకొని చెప్పండి. మన టాలీవుడ్కి నెంబర్ 1 మహేష్ అన్నే.